కామారెడ్డి జిల్లాలో కొలువైన పవిత్ర కాలభైరవ క్షేత్రం జిల్లా కేంద్రానికి 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న రామారెడ్డి మండలంలోని ఇసానపల్లి అనే గ్రామంలో ఉంది. ఇక్కడికి చేరుకోవడానికి ఆర్టీసీ బస్సులు, లోకల్ ఆటోలు అందుబాటులో ఉన్నాయి. అయితే ఈ గ్రామం మండల కేంద్రానికి ఆనుకొనే ఉంటుంది. ఇక లెఫ్ట్ సైడ్ కనబడుతుంది కదా, ఇదే మనకు గుడి. టెంపుల్ ఎంట్రీ, అక్కడ వరకు టెంపులే. ఒకసారి గుడి ఎలా ఉందో లోపలికి వెళ్ళి చూద్దాం పదండి. చాలా ఉంది, అది ఆఫీస్ అనుకుంటా. ఇవి రూమ్స్ కావాలనుకుంటే కూడా ఎవరైనా తీసుకోవచ్చు. మీరు వచ్చిన వాళ్ళు బుక్ కావాలంటే ఇక్కడ తీసుకోవచ్చు. షాప్లో కొబ్బరికాయలు, గుమ్మడికాయలు కావాలంటే ఇక్కడ తీసుకోవచ్చు. షాప్ ఉంది ఇక్కడ. సో కాలు కట్టుకొని ఎంట్రీ అవ్వడానికి ఇక్కడ వాటర్ ట్యాంకర్ పెట్టారు చిన్నగా. గుడి కామన్ ఎంట్రెన్స్ అది. ఇక్కడ రథం ఉంది కానీ ఇది గుడిలోకి ఎంట్రీ. యాక్చువల్గా గవర్నమెంట్ టెంపుల్ కదా, ఏదైనా పూజ చేసుకోవాలంటే టికెట్ తీసుకోవాలి. ఒక్కొక్క టికెట్ పూజ ప్రైజ్ ఇక్కడ ఇచ్చింది చూడండి. టెంపుల్ లోపలికి వెళ్దాం. స్వామి ఎదురుగా స్వామివారి దర్శనం ఉంది. స్వామివారి దివ్య రూపం ఇలా ఉంటుంది. ఇక్కడ స్కెచ్ చేసిరుగా చూడండి. ఇక్కడ గుడి చుట్టూ స్వామివారి దివ్య రూపాలు చూపిస్తారు మనకు, ఒక్కొక్క వాహనంతో. నేను చరిత్ర చెప్పే ప్రయత్నం చేస్తా. ఫస్ట్ గుడి యొక్క అందాలను చూడండి. నేను గుడికి మధ్యాహ్న సమయంలో వచ్చిన. ఎగ్జాక్ట్లీ నేను 12 గంటలకు వచ్చినట్టు. గుడి లోపల ఎలా ఉంటుంది, చాలా పెద్దగా ఉంది టెంపుల్. మధ్యాహ్న హారతి సమయం అయింది. అయితే దేవునికి రోజు 3 సార్లు హారతి ఇస్తారు అన్నట్టు ఇక్కడ. కాలభైరవ వార్షికం అన్నట్టు. ఇక్కడ నవగ్రహాలు ఉన్నాయి. ఇప్పుడు మధ్యాహ్నం హారతి ఉంది. ఇంకా జనాలు ఇట్లా కూర్చున్నారు. శివుని టెంపుల్. ఇక్కడ చెంబులు ఉన్నాయా, ఈ చెంబులతోనే స్నానం చేసి వచ్చి రాయి చెట్టు బాగుందిగా. అయితే కుక్కను కాలభైరవ యొక్క వాహనం అంటారు కదా. స్నానం చేసి దేవుని పైన నీళ్ళు పోయాలంటే కేవలం 11:30 వరకే. నేను అర్చన మాత్రమే వేయించుకున్నా, ఎందుకంటే మధ్యాహ్న హారతి టైం అయిందంట. అయ్యగారు నీళ్ళు వేద్దని చెప్పారు. స్నానం చేసి రమ్మన్నారు, లేట్ అవుతా అన్నారు. అయితే అబ్బాయిని రైట్ సైడు, లేడీస్ని లెఫ్ట్ సైడ్ కూర్చుని పెడతారు. ఇప్పుడు పూజ అవుతుంది ఆల్రెడీ, మీరు చూస్తున్నారు కదా. స్వామివారికి రోజుకు 3 సార్లు హారతి అవుతుంది. అయితే ఇప్పుడు స్వామివారిని అలంకరిస్తారు, మనం చూడబోతున్నాం. చూడండి. హారతి అవ్వబోతుంది, అందరు దర్శించుకోండి. ప్రసాదం పెడుతున్నారు. ఇప్పుడే పూజ అయిపోయింది కదా. కోరికలు కోరుకునేవారు ఇట్లా మొత్తం టెంపుల్ చుట్టూ ముడుపులు కట్టారు చూడండి. అలా అనుకున్న పని అయితే మళ్ళీ వస్తారు. స్వామివారికి సంవత్సరంలో 2 సార్లు వేడుకలు జరుగుతాయంట. అయితే మొన్ననే వైశాఖ మాసంలో వేడుకలు జరిగినాయంట. ఒకసారి గుడి యొక్క ప్రాంగణం చూసే ప్రయత్నం చేద్దాం. చూడండి. ఇక్కడ గుడికి లెఫ్ట్ సైడ్ మీకు కనబడుతుంది చూడండి. ఇది శని యొక్క దేవుని గుడి. ఇక్కడికి రావాలంటే కూడా స్నానం చేసి రావాలి, మళ్ళీ పోయేటప్పుడు స్నానం చేసి పోవాలి. ఇది రీసెంట్గా కట్టిరంట గుడి. స్నానం చేసి రావడం అంటే సాంప్రదాయమైన దుస్తులో రావాలి. చూస్తున్నారు కదా వెనక టెంపుల్. అయితే ఎర్లీ మార్నింగ్ 5:30 నుంచి 11:30 దాకా పచ్చిబట్టలతో స్నానం చేసి రావాలి, పంచ కట్టుకోవాలి. పోయి ఆ దేవుని మీద వాటర్ పోస్తే మనకేమైనా కీడు ఉంటే పోతుంది, చాలా మంచి జరుగుతుంది అంటారు. ఇప్పుడు అదే మీకు చూపించబోతున్నాను నేను. చూడండి. మనం ఇటు సైడ్ నుంచి వచ్చినాం. ఇక్కడ కనబడుతుంది చూడండి.
ఇక్కడ పంచ కట్టుకొని మెడలో ఒక చల్లేసుకొని స్నానం చేసి రావాలి. స్వామివారు కోనేరు, ఇది కోనేరు. ఇంతకుముందు మనం అన్నాం అబ్బాయి చాలా బాయి నీళ్ళు ఎత్తుకోవడం ఫుల్ వాటర్ చూడండి. జస్ట్ ఇక్కడనే ఉన్నాయి, పక్కనే జస్ట్ అంతే ఒక 2 మీటర్ల లోపలనే ఉన్నాయి. ఇక్కడ స్నానం చేసి వాళ్ళు లేడీస్ ఉంటే బట్టలు మార్చుకోవడం కూడా ఇక్కడ మార్చుకోవచ్చు, కానీ మాక్సిమం పచ్చి బట్టలు మీద అవుతారు. గోశాలలో చాలా గోవులు ఉన్నాయి. ఎవరైనా గడ్డి దానం చేయాలనుకుంటే కూడా ఇక్కడ దానం చేయొచ్చు. అందరికీ నమస్కారం, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చెట్టి వ్లాగ్స్. ఈరోజు మనం కామారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి రామారెడ్డి మండలంలోని ఇసనపల్లి గ్రామంలో ఉన్న శ్రీ కాలభైరవ స్వామి టెంపుల్ వచ్చినట్టు. ఇప్పుడు టెంపుల్ యొక్క చరిత్ర తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. తెలంగాణలో కాకుండా దక్షిణ భారతదేశంలో చాలా పవిత్రమైన క్షేత్రం, చాలా ఫేమస్ క్షేత్రమైనటువంటి శ్రీ కాలభైరవ క్షేత్రం గురించి కొంచెం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే ఈ క్షేత్రం దాదాపు 1300 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి క్షేత్రంగా మనం గుర్తించవచ్చు. అయితే దోమకొండ సంస్థానంలో ఉన్నటువంటి కామినేని వంశస్థులు ఇసనపల్లి అనే గ్రామాన్ని బ్రాహ్మణులకు ఈ గ్రామాన్ని అగ్రహారంగా ఇచ్చారు. అయితే అది ఎందుకంటే శివుని రామాలయాలు నిర్మించడానికి ఇచ్చారన్నమాట. అయితే కాలభైరవుని విగ్రహాన్ని ఎడ్లబండిలో పెట్టుకొని కొందరు ప్రజలు వేరే ప్లేస్కి తీసుకుపోతున్నాగా అది ఈ ఇసనపల్లి అనే గ్రామంలో ఇక్కడనే ఎడ్లబండిని ఆపుకొని నైట్ రెస్ట్ తీసుకుందామని చూశారు వాళ్ళు. అయితే మార్నింగ్ లేచేసరికి పెద్ద శబ్దంతో విగ్రహం డైరెక్ట్ నిలబడ్డదంట. ఇక్కడనే నాకు ప్లేస్ బాగుంది, నేను ఇక్కడనే ఉంటా అని చెప్పేసి కాలభైరవుడు ప్రత్యక్షమే చెప్పిండంట. అప్పటి నుంచి ఈ క్షేత్రం చాలా విరాజిల్లుతుంది. ఈ ఇసానపల్లి గ్రామాన్ని అష్టభైరవులు కాపాడతారని ఈ గ్రామ ప్రజల నమ్మకం అన్నట్టు. ఈ అష్టభైరవులలో ఉత్తర దిక్కున ఉన్నటువంటి ఈ కాలభైరవుడు వాళ్ళకు రక్ష అని వాళ్ళ నమ్మకం. కాలభైరవునికి టెంపుల్ లేకుండే ఒక చిన్న రేకుల షెడ్ కింద ఉన్నానంట. అయితే ఏమైందంటే 1974లో ఇది దేవాదాయ ధర్మాదాయ శాఖ కిందకి వచ్చిందంట. అట్లే 2001లో 50 లక్షల విరాళాలతో ఈ గుడిని చాలా సుందరంగా నిర్మించారన్నమాట. వారికి నైవేద్యంగా ఇక్కడ బెల్లాన్ని కొబ్బరికాయలను సమర్పించుకుంటారు. ఇది ఎంతవరకు నిజం తెలిస్తే కామెంట్ చేసి చెప్పండి. ఇక్కడ బద్దిపోచమ్మ టెంపుల్ కూడా ఉంది, చూపిస్తా పదండి. అయితే ఇక్కడ కార్తీక బహుళాష్టమి నాడు కార్తీక మాసంలో స్వామివారి జయంతి ఉంటుంది కదా, చాలా బాగా పూజలు జరుగుతాయంట. మొన్న కూడా ఏప్రిల్ 18 నుంచి మే 15 దాకా ఉత్సవాలు జరిగినాయంట. చాలా ఘనంగా జరిగినాయంట. తింటూ అయ్యో చింటువాడు భయపడుతుంది. తిను ముందు చేతిలో కనవుతుందా? టెంపుల్ అక్కడ ఉందిగా, కొంచెం ఇటు సైడ్ వస్తే ఇక్కడ బద్దిపోచమ్మ టెంపుల్ ఉంది చూడండి. మంచి చల్లగా రాయి చెట్టు ఉంది. రాయి చెట్టు ఉంటే అయిపోయాయి మనకు. అయితే ఇక్కడ రద్దీ ఎక్కువ ఉన్న సమయంలో అన్నదానం కూడా చేస్తారంట. ఆదివారము, మంగళవారము, శనివారము ఎక్కువ మంది వస్తారంట. మీరు కూడా వెళ్ళినప్పుడు తొందరగా దర్శనం చేసుకునే ప్రయత్నం చేయండి. గుడి మధ్యాహ్నం 1 నుంచి సాయంత్రం 4 గంటల వరకు బంద్ ఉంటుందంట. వీడియో నచ్చితే లైక్ చేయండి గ్యాస్, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి కూడా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో. సైనింగ్ ఆఫ్. బాయ్.